హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా పప్పు ప్లస్ వంకాయ ఫ్రై అనేది రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు ఒక 3 తీసుకున్నా. దాని తర్వాత ఏంటంటే సన్నగా తురుముకున్న ఆనియన్ అన్నమాట, ఒక ఆనియన్ తీసుకున్నాను. అలాగే 3 వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకున్నా. దాని తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏంటంటే ఆల్రెడీ నేను కందిపప్పు అనేది తీసుకుని కందిపప్పు ఆల్రెడీ నేను ఉడకబెట్టుకుని ఉంచుకున్నా. కందిపప్పు ప్లస్ టమాటా కూడా అందులో వేసి నేను కుక్కర్ విజిల్ పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను. ఆ ఉంచుకునేది ఈ తాలింపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకునే పప్పు ప్లస్ ఇది కలిపి అన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని అందులో కొంచెం పసుపు వేసుకున్నా. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న కొంచెం కారం వేసుకున్నాను. అంటే కొంచెం టేస్ట్ ఇంకా కొంచెం కారంగా ఉండాలి. కారం ప్లస్ అలాగే ధనియాల పొడి, సాంబార్ పొడి కూడా వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా అది ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఏం చేయాలని అంటే మనం మళ్ళీ కొంచెం కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. అలా కలుపుకున్నంటే మనకి అది బాగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత బాగా ఇది అయితే మనకి పప్పు రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేశానంటే వంకాయ ఫ్రై అని చెప్పాను కదా, సో వంకాయలు తీసుకున్నాను. ముందుగానే వంకాయలు నీట్గా క్లీన్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇలాగ మజ్జిగ సన్నంగా కోసుకుంటే మనకి ఏంటంటే ఫ్రైకి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఫ్రైకి మనము చిన్నగా సన్నంగా కోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. సో నేను ఇంకా మొత్తం అంతా వంకాయలు కోసేసుకొని అప్పుడు నేను ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడెక్కిందిలో చూసుకున్న తర్వాత మనము కొంచెం ఆవాలు, మళ్ళీ జీలకర్ర అండ్ ఆనియన్స్ వేసుకుని మంచిగా మనము అది ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. అది బాగా ఫ్రై అవుతుందో చూసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇందులోని కారం వేసుకోవాలి. మనం కారం వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం ట్రై చేశాను నేను ఇది వేరే స్టైల్లో. సో ఇది ఫస్ట్ మనం కారం వేసుకుని అది బాగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆ వంకాయ ముక్కలు అనేది మనం అన్నీ వేసుకోవాలి. వంకాయ ముక్కలన్నీ వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. మనము ఆనియన్స్ అంతా మొత్తము కర్రీలు మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కొంచెం చిటికెడ పసుపు వేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే సాల్ట్, దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనం ఇంకోసారి మంచిగా కలుపుకోవాలి మొత్తం అంతా కర్రీ మొత్తం ముక్కలన్నీ. అలాగే నేను ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇందులో కొంచెం బాగుంటుంది టేస్ట్కి, ధనియాల పొడి చాలా బాగుంటుంది. సో ఇది అంతా వేసుకుని అప్పుడు మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఏం చేయాలని అంటే అందులోని కొంచెం నేను చూసారా అక్కడ సైడ్కి మధ్యలో ఇలా తీసాను. అక్కడ ఏంటంటే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను అనమాట. అంటే ముందు కన్నా ఇలా మధ్యలో వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో అందుకోసం అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను గైస్. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో ఏంటంటే మళ్ళీ మనం ఏది లేకుండా నేను ఇక్కడ ఏంటంటే వేసాను, ఇక్కడ వెజిటేబుల్ మసాలా పొడి ఉంటుంది కదా, సో ఆ వెజిటేబుల్ మసాలా పొడి అనేది నేను ఇందులో వేసాను. అంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలా ఫ్రైలకి అలా వేసుకుంటే కూడా బాగుంది. నేను మ్యాక్సిమం వరకు అన్నింటిలోనే ఇలా వేస్తాను. నాకు ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఒక 5 మినిట్స్ అలా ఉడుకుతుంది అనమాట. అది ఉడికిన తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూసుకుంటే మనకి అది ఎంతలాగా మగ్గిందా లేదని తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే బాగా మగ్గింది కాబట్టి మళ్ళీ మనం మంచిగా కలుపుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు ఎందుకంటే ముందు వేసేదానికన్నా లాస్ట్ అంటే మధ్యలో ఇలా వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుంది. ముందు వేసుకునే దానికన్నా మధ్యలో వేసుకుంటే చాలా బాగుంటుంది గైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఏంటంటే చేస్తాం, మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూసిన తర్వాత ఏంటంటే బాగా మగ్గిపోతుంది. మగ్గిందో చూసారు కదా గైస్, అంత బాగా ఫ్రై అయ్యింది. సో అంటే మనకి మొత్తం ఆయిలీగా మళ్ళీ ఎక్కువ కూడా ఆయిల్ వేసుకోకూడదు. చాలా కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది గైస్. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నేను ఇలా ఒక 2 to 3 టైమ్స్ ఇలానే చేశాను. మా ఆయనకైతే చాలా బాగా నచ్చింది. మా ఆయన ఎప్పుడు ఇదే చేయమని అడుగుతారు. సో ఇప్పుడు చూసారు కదా బాగా మగ్గిన తర్వాత ఇంకొక 2 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. సో మళ్ళీ మనం మూత పెట్టుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చూడాలి. 2 to 3 మినిట్స్ తర్వాత చూసుకుంటే చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది కదా, వంకాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే
ఈ స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను మా ఆయనకి ఫుడ్ పెడుతున్నాను అనమాట. సో ఈ వంకాయ కర్రీ ప్లస్ పప్పు చారు అనమాట. కొంచెం నేను వాటరీగా చేసుకున్నాను, ఎందుకంటే మా ఆయనకి మరీ ముద్దగా ఇష్టం ఉండదని చెప్పి కొంచెం వాటరీగా చేసుకున్నా. సో ఇలా చేసుకుంటే చాలా రెండింటి కాంబినేషన్ అయితే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి, నిజంగా డ్యామ్ షూర్ చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి మా ఆయన చెప్పిన రివ్యూ చాలా బాగుంది.